పల్నాడు జిల్లా చిలకలూరుపేట టీడీపీ టికెట్ పుల్లారావుకు కేటాయించినందుకు టీడీపీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ర్యాలీ చేపట్టారని చిలకలూరుపేట వైసీపీ నాయకులు మండిపడ్డారు. టికెట్ ఇస్తేనే అరాచకాలు సృష్టించే ఇంకా గెలిస్తే ఎలాంటి అరాచకాలు చేస్తారో నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టలేదని వారు అన్నారు. పుల్లారావుకు దళితులు అంటే చిన్నచూపు అని గతంలో దళితుల మీద ఎన్నో దాడులు చేయించాడని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారం, టీడీపీ ప్రజలు ఆదరించారని వైసీపీ నాయకులు అన్నారు. అర్ధరాత్రి పూట ఇది మీరేంటి పెత్తందారులకి లేని వాళ్ళకి యుద్ధం జరుగుతున్నారని తట్టుకోలేక ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉంటున్నారని చదువులు చదివి ఈ పథకాలు జనంలోకి వెళ్తున్నాయో ఇవి తట్టుకోలేక మీ మనుగడ కోల్పోవడానికి ఇలాంటి అరాశ శక్తులు రోడ్డు మీద పంపిస్తారా? ఒక్కసారి గమనించాలి ప్రజలు. పుల్లారావు గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు గెలవదలుచుకుంటే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాశక్తులలో కొట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో గెలుపోవడం సహజం. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించలేదు. పార్టీ కూడా నిర్దేశించే ప్రకారం మేము నడుచుకుంటాము. మేము చేసిన అభివృద్ధి చెప్పే రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి లబ్ధి గురించి చెప్పి మేము ఓట్లు అడుగుతాం తప్ప ఇలాంటి చీదర పనులు, అసాంఘిక కార్యక్రమాలు చేయడం మా పార్టీకి కానీ మా స్థానిక నాయకుడికి కానీ కూడా మాకు క్రమశిక్షణ విధానంగా చెప్పారు. దాని ప్రకారమే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించలేదు. పార్టీ కూడా నిర్దేశించే ప్రకారం మేము నడుచుకుంటాము. మేము చేసిన అభివృద్ధి చెప్పే రాజకీయాల్లో ప్రతి ఒక్క